ఏమిటండి 7 దాడుతున్నా ఇంకా ముసుగుదని పడుకున్నారు? లేవండి, మీకు ఇలా కాదు. ఏమైపోయారు ఇలా? ఏమండి 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 ఏమిటండి స్టోర్ రూమ్ లో పడుకున్నారు? బెడ్రూమ్ లో పడుకుంటే పొద్దున్నే లేచి జాగింగ్ వెళ్ళమంటావని. గుడ్ మార్నింగ్. ఇంకొంచెం పడుకుంటే బాగుంటుంది. ఇలాంటి బద్ధకాలు ఉండవని మిమ్మల్ని రోజు జాగింగ్ చేయమంటున్నాను. లేవండి. నెక్స్ట్ మంత్ నుంచి చేస్తాలే. అయ్యో, ఇప్పటికే ఆఫీస్ టైం అవుతుంది. లేచి స్నానం చేయండి. రోజుకో ఖర్చు పడేస్తున్నారు. అట్లీస్ట్ ఇదైనా జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే అలాగే. పగటిపూట స్ప్రే అంటే పగలేమిటి రాత్రి ఏమిటి? సువాసన అంటే సువాసనే. అలాగా? అయ్యా వదలండి. మళ్ళీ మీరు స్నానం చేయాలి. మీకు ఆఫీస్ లేట్ అయిపోతుంది. అమ్మగారు, ఏం జరిగింది అమ్మగారు? ఎక్కడ్రా? ఇంకా ఏమీ జరగందే. ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకంటే అలా అరుస్తారు? చెప్పక తప్పదంటావా? మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి. మీ అమ్మగారిని నేను ఊరుకోండి. లేకపోతే ఏంటి? ఆ సన్నాసిగాడు సన్నాసి ప్రశ్న నన్ను అడుగుతుంటే నేను సన్నాసిలాగా వాడికి సమాధానం చెప్పాలా? ఎక్కడండి? మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పండి. ఎట్లా చెప్తా? కొట్టానంటే గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళింటి పని చేసుకోప్పా. యారా సన్నాస్ ఆఫ్ సౌత్ ఇండియా, నేను టీ తాగనని తెలుసు కూడా నాకు టీ ఇస్తావా? పోనీ ఒక్క పూట టీ తాగితే ఒక్క ఏమవుతుందండి? పూట కాదు, ఒక్క గంట అయినా సరే. పాలసీ అంటే పాలసీయే. ఏంట్రా చూపేంటి? నీ ఆస్తంతా నేను రాయించేసుకున్నట్టుగా. వాడు చూపే అంత కదండి. నువ్వు వాడిని సపోర్ట్ చేయకు, వాడు రెచ్చిపోతాడు. కొట్టానంటే మళ్ళీ గోప గులాబ్ జామ్ అయిపోద్ది. వెళ్ళి కారుతుడు పా. ఏమిటి బాబుగారు, రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది? దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా? స్టేషన్ బాగుందా? ఇది లక్ష్మణరావు గారి ఇల్లు. ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం వెలగబెట్టి ఏదో వెధోపం చేసి సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు, రైలు శబ్దాలు వింటే తప్ప ఆ ముద్ద కూడా నోటికి దిగదు. రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేండాకుడు. ఏమిటన్నయ్యా, ఎవరైనా చూస్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. అనుకోని అమ్మా, నాకు ఇలా ఊగితే తిన్నట్టు ఉండదు. ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మెక్కి వెండి కంచాలు కొన్నారు గాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా? చెప్పా కదా, నా కంచంలో తింటే తిన్నట్టు ఉండదని. కొంచెం సాంబార్ వై. పోయి పోయి. అబ్బా, అదే. ఏమిటండి ఇది? తాగుబోతులాగా. పోయి. కుదురుగా నిల్చోలేదు. ఏమిటండి మీరు ఊగుతూ ఊగుతూ ఎక్కడ పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు. ఏం చేయమంటావు? సడన్ బ్రేక్ పడింది, ఆగిపోయింది. లక్ష్మణారు, లక్ష్మణారు రండి రాజా గారు. అరే ఏమిటిదంతా? ఏం లేదండి, ఊగితే ఫటకమని చేజారి పడిపోయింది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసురా. నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి. అరే మీకు ఇంకా ఈ ఊపిరి జబ్బు పోలేదా? అరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి? బహుశా సావాస దోషం అయి ఉంటుంది. అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు, ఎందువల్ల? మరేం లేదండి, మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమని ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా? రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని. అవును, అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించాను. సొంత ఆస్తి అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి. ఉంటుంది కదా. ఈ మధ్య డబ్బు బాగా టైట్ అయ్యి 2 ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం పటక్కమనిపించాను. పటక్కమనిపిస్తారు ఏమిటండి? రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే గాని ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా. ఈయన సంగతి మీకు తెలియదులేండి. ఏ మాత్రం వీలున్నా హౌరా మేల ఆఫ్ రేట్ కమ్మేస్తారు. చాలా ఊరుకో, నేను అమిత మాత్రం అవతల కొనేవాడు ఉండద్దు. అంటే కొనేవాడు ఉంటే అమ్మేద్దామనేనా? అమ్మో, నా కారు గ్యారేజ్కి వెళ్ళిపోవాలి. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చెప్పరా? రా. ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది. ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గరిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే